బీఆర్ఎస్ నాయకులను వేధించే ప్రతి ఒక్కరి పేరును నాయకులు రాసిపెట్టుకోవాలని, అందరి పేర్లను రాసిపెట్టుకుని అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలను వేధిస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, నేను మంచివాణ్ణి కాదు, తిరిగి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ చెప్పినా వినేది లేదన్నారు. ఇటీవల మల్కాజ్గిరి కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరిగిన ఘర్షణలో గాయపడిన పార్టీ నాయకులను కేటీఆర్ ఆయన మాట్లాడారు. రాష్ట్ర పార్టీ మొత్తం వస్తుంది, అందరం ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం, ప్రతి కార్యకర్త అవసరమైతే మరి మేము కూడా వదిలిపెట్టాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు ఈ రాష్ట్ర డీజీపీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రిగా ఉన్న వ్యక్తే బాధ్యత వహించాలని చెప్పి నేను హెచ్చరిస్తాను. రాజకీయాలు చేసిన కాదు, దమ్ముంటే మల్కాజ్గిరిలో పనిచేసి గెలువు. మల్కాజ్గిరిలో రేపు కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తాయి, వచ్చి చెప్పు ప్రజలకు ఏం చేసినామో చెప్పు. మేము చెప్తాం 10 ఏళ్లలో మేమేం చేసినాం, మీరేం చేసినారో దమ్ముంటే చెప్పండి. అంతేగాని ఈ చిల్లర రాజకీయంతో భయపెడతాం, బెదిరిస్తాం, గుండాగర్దితోనే నడిపిస్తాం అని ఎవడు అనుకున్నా, ఎవడైనా సరే, రేవంత్ రెడ్డి అయినా మన తొత్తులైనా సరే తప్పకుండా చెప్తా ఉన్నాం, దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. ఇలా మా రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ మంచిగా పనిచేస్తుంటే మీకు కళ్ళు మండుతున్నాయి, ఓర్వలేనితనం. ఆయన ఎంబడ కార్పొరేటర్లు ఇలా విస్తృతంగా తిరుగుతుంటే మీకు అర్థమైతే లేదు, మీ ఎంబడ రాలేదు కాంగ్రెస్ పార్టీలకు అని చెప్పి ఈ రకంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ మొత్తంగా పార్టీకి అండగా ఉంటాం, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం. ఇలా ఎఫ్ఐఆర్ చేస్తలేదు, మేము కంప్లైంట్ చేస్తేనేమో ఎఫ్ఐఆర్ ఉండదు, కానీ ఎవరి మీదనైతే దాడి జరుగుతుందో మళ్ళీ వాళ్ళ మీదనే ఉల్టా కేసులు బనాయిస్తారు. ఇంతకంటే చిల్లర పోలీసింగ్ భారతదేశంలో ఎక్కడ లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము తప్పకుండా డీజీపీని కలుస్తాం, శాసనసభలో కూడా కడిగి పారేస్తాం. దాంతో పాటు ఏ వేదికలో మరి అధికారుల దురాగత మర్చిపోవద్దు. పోలీసులు కూడా ఇవాళ రీట్వీట్ల కేసులు పెడుతుండ్రు, ఇవాళ దాడి ఎవరి మీద జరిగిందో వాళ్ళ మీదే కేసులు పెడుతుండ్రు. రేపు ఇదే గతి మీకు కూడా తప్పదు. కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ కార్యకర్తలారా యాది పెట్టుకోండి, తర్వాత బాధపడి లాభం లేదు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి కోరుతూ మరి మా నాయకులందరినీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మల్కాజ్గిరిలో మన పని కొన్ని మొరుగుతూనే ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన